యేసు కేవలం నీ రోగాన్ని తొలగించడమే కాదు, నీ పాపాన్ని కూడా తొలగించగలడు, నీ శాపాన్ని తొలగించగలడు, నీ రుగ్మతను తొలగించగలడు, నీ బలహీనతను తొలగించగలడు. నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిచ్చి నిన్ను జయకరమైనటువంటి వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, 38 సంవత్సరాల నుంచి తన జీవితంలో కదలికలేవు. నీవు కూడా కొన్ని ఏండ్ల నుంచి శాపాన్ని అనుభవిస్తున్నావేమో, కొన్ని ఏండ్ల నుండి కట్టు చేత కట్టబడి ఉన్నావేమో, కొన్ని ఏండ్ల నుంచి నువ్వు అన్ని విధాలుగా అస్థిరత్వంతో బ్రతుకుతున్నావేమో. నా యేసుని దరికి వచ్చాడు. ఆయన వాక్యము నీ జీవితంలో విడుదలవుతుంది. ఆ కాలంలో శరీరుడిగా ఆయన కార్యం జరిగించాడు. ఈరోజు అదృశ్యుడిగా ఆయన నీ పక్షాన కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు విశ్వాసంలో వెళ్ళు, విశ్వాసం ఆయన కృపను రుచి చూడు, విశ్వాసంతో నువ్వు నింపబడు. దేవుడు నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. నువ్వు విశ్వాసం లేకుండా దేవుడు నా జీవితంలో కార్యం చేయాలంటే అది అసంభవం. నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీ ఆత్మీయమైనటువంటి స్థితి ఉద్యోగంలోకి రావాలంటే యేసు వైపు చూడాలి. అలాంటి వ్యక్తుల వైపు కాదండి. వ్యక్తులను నువ్వు గమనించేంతకాలం దేవుల్లో ఎదగవు. నేను చాలా గమనిస్తూ ఉంటా. చూడండి, ఆత్మీయులు ఎలా తయారంటే సేవకుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. దానివల్ల ఉపయోగం ఏం లేదు మనకి. ఏ సేవకుడు నీకు విమోచన కలగ చేయలేడు. కానీ సేవకుడి ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, విమోచన అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నటువంటి సమయం ఇది. ఏ సేవడో వాడికి తెలియదు. ప్రభు అంటున్నారు, నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా అని అనగానే, అవును ప్రభువా, వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకంటే వేరే వ్యక్తి దూకుతున్నాడు. కానీ ప్రభు ఏమన్నారు, అవన్నీ ఏమి వినలే. ఒకటే మాట, నువ్వు పరిగెత్తుకుని నీ పరుపెత్తుకుని పరిగెత్తు అని చెప్పినప్పుడు వాడు స్వస్థతను ఉంది. పరిగెత్తి నడిచింది బైబిల్లో ఉంది. విశ్రాంతి దినమున స్వస్థపరచబడుతున్నాడని, స్వస్థత జరిగిందని చెప్పి అలజడి సంఘంలో కలిగింది. కానీ ఆ వ్యక్తి యేసు అని తెలియలేదు తనకి. కానీ యేసు ఆ వ్యక్తిని మందిరంలో చూసినప్పుడు, దేవాలయంలో చూసినప్పుడు, నీకు స్వస్థత పొందావు కాబట్టి నీకు ఎక్కువగా కీడు కలగకుండా నువ్వు పాపం చేయొద్దు అని ప్రభువారు చెప్పారు. బాగా వినాలి. నీ జీవితంలో మరీ కీడు రాకుండా నువ్వు పాపం చేయొద్దు, బలహీనతల్లోకి వెళ్ళొద్దు. అలాగని మనం ఏం పరిశుద్ధులమే కాదు. నీ పాపాన్ని ఒప్పుకో. ఖచ్చితంగా మనం పాపమని ఒప్పుకోవాలండి. పాపి అని ఒప్పుకోవాలి ఖచ్చితంగా మనం. అలా ఒప్పుకోకుండా నేను పరిశుద్ధుడని నీ అంతటి నువ్వు క్లెయిమ్ చేసుకోవద్దు. యు ఆర్ ఎ సిన్నర్, బట్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ హోలీ. యు విల్ బి శాంటిఫైడ్. ఖచ్చితంగా పవిత్రపరచబడతావు. ఎప్పుడు తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసు తట్టును చూసినప్పుడు, యేసు వైపు నీ మనసును కేంద్రీకృతం చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.